ఇప్పుడే అందిన లేటెస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అప్డేట్ ఏంటో తెలుసా? ఈ 6వ వారం బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. అవును, నిజమే. ఈ వారం అయితే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ రాము రాథోడ్ అండ్ దివ్య వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. అండ్ రాము ఎలిమినేట్ అవుతాడని నేనైతే చెప్పాను కదా, కానీ ఇదైతే నాకే షాకింగ్ అనిపించింది. అండ్ బర్నీ గారికి అయితే ఓట్లు తక్కువ రావడంతోనే ఫెయిర్ ఎలిమినేషన్గానే బర్నీ గారు ఎలిమినేషన్ జరిగిందంట. అండ్ నాకైతే బర్నీ గారికి మరీ అంత తక్కువ ఓట్లు రావేమనిపించింది. అండ్ రాము కన్నా దివ్య కన్నా అంత తక్కువ ఓట్లు రావడం అయితే నాకైతే నమ్మబుద్ధి అవ్వట్ల. కానీ ఇది ఫెయిర్ ఎలిమినేషన్ అంట. ఓట్లు అయితే తక్కువ రావడంతోనే బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయ్యారంట. అండ్ ఎక్కువ బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల, అండ్ దివ్య వచ్చిన తర్వాత అంతకుముందు తనుజ అండ్ బర్నీ గారు అయితే నాన్న కూతురులాగా ఉండేవారు. అండ్ దివ్య వచ్చిన తర్వాత తనుజ ప్లేస్ని అయితే పూర్తిగా ఆక్రమించేసింది దివ్య. అండ్ బర్నీ గారు దివ్య ఇంకా ఎక్కువ అటాచ్ అయిపోయారు. అండ్ ఈ ఎక్కువ బాండింగ్స్ వల్ల అయితే బర్నీ గారికి అయితే ఓటింగ్ అయితే చాలా తగ్గిపోయింది. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు, బాండింగ్స్ ఎక్కువ పెట్టుకోవద్దు, మీ ఆట మొత్తం పాడైపోతుందని. అయినా సరే బర్నీ గారు అయితే వినలేదు. ఆ బాండింగ్స్ వల్ల ముందుకు జరుగుతూ వెళ్ళారు. అండ్ టాస్క్లు ఎంత బాగా ఆడినా సరే ఆ బాండింగ్స్ వల్ల అయితే తనకైతే చాలా ఎక్కువ మైనస్ అయిపోయిందని చెప్పవచ్చు. అండ్ ఇవన్నీ కారణాల వల్ల తనకైతే ఓట్లు తక్కువ రావడంతో ఈ వారం అయితే బర్నీ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ ఈ ఎలిమినేషన్ అయితే ఫెయిర్ ఎలిమినేషనే. ఓట్లు తక్కువ రావడంతోనే బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. అండ్ ఈ వారం బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.